హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మటన్ దమ్ బిర్యానీ ఈజీగా ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం ఒక 1/2 kg మటన్ తీసుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు వేసి బాగా మిక్స్ చేసేసాక దాంట్లో బిర్యానీ ఆకు, అనాస్ పువ్వు, మరాఠీ మొగ్గ 2 చించి వేసుకోవాలి. ధనియాల పొడి, గరం మసాలా, వేలకాయలు, తర్వాత వచ్చేసి షాజీరా, 2 tablespoons పెరుగు అన్నీ వేసేసి బాగా మిక్స్ చేయాలి. ఒక 5 minutes అలాగా మిక్స్ చేసాక 1 hour మ్యారినేట్ చేసేసేయాలి. ఇది కొంచెం ముదురు మటన్ కాబట్టి కుక్కర్లో వేసి ఒక 2 glasses ఆఫ్ వాటర్ పోసుకొని 7 to 8 విజిల్స్ రావాలి. నార్మల్ మటన్ అయితే కుక్కర్ అవసరం లేదు, నార్మల్గానే కుక్ చేసుకొని చేసేసుకోవచ్చు. 7 విజిల్స్ వచ్చేలోపు బాస్మతి రైస్ 2 glasses పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత 7 విజిల్స్ వచ్చేసాక ఈ లోపల మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వాటర్ తీసుకొని ఆ 2 glasses ఎన్ని సరిపోతే ఇంకా ఎక్కువగా తీసుకొని దాంట్లో హోల్ గరం మసాలా అన్నీ వేసేసి మెతుకు అంటుకోకుండా 1 tablespoon ఆయిల్, తర్వాత 1/2 నిమ్మ చెక్క పిండుకోవాలి. దాంట్లో పిండేశాక ఈ లోపల మనం బాణలు పెట్టేసుకొని ఒక ఆయిల్ 2 to 3 ఈ లోపల మటన్ ఉడికిపోయి ఉంటుంది. 2 to 3 tablespoons ఆయిల్ వేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. ఆనియన్స్ తొందరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసేసుకుంటే తొందరగా వేగిపోతాయి. ఈ లోపల మనకి వాటర్ బాగా మరిగిపోయి ఉంటాయి. దాంట్లో మనం ముందుగా ఇందాక కడిగి పెట్టుకున్న రైస్ అన్నీ దాంట్లో వేసేసేయాలి. వేసేసాక ఈ లోపల ఆనియన్స్ అన్నీ తీసి పక్కన పెట్టేసుకొని దాంట్లో ఉన్న ఆయిల్లోనే మటన్ అంతా వేసేసుకోవాలి. మనం ఇందాక కుక్ చేసి పెట్టుకున్న మటన్ అంతా వేసేసుకోవాలి. వేసేసాక ఈ లోపల కొంచెం పాలు తీసుకొని దాంట్లో 1 tablespoon పసుపు వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. పక్కన రైసు ఉడుకుతూ ఉంటుంది కదా, దాన్ని చూసుకోండి. మెతుకు జస్ట్ ఒక 70% కుక్ అయితే సరిపోతుంది. ఇలా పట్టుకొని చూస్తే కొంచెం గట్టిగా చునిగిపోవాలి అంతే, అంతకంటే ఎక్కువ కుక్ అవ్వకూడదు. మటన్లో కొంచెం గరం మసాలా, కొత్తిమీర, పుదీనా వేసి తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని వేసేసాక రైస్ని జల్లిగింటే తీసుకోవాలి. జల్లిగింట తీసుకొని ఇట్లా దాని మీద ఒక బాగా నీట్గా మొత్తం వాటిలంతా స్ప్రెడ్ చేయాలి. అన్నం అంతా నీట్గా ఉడుకుతున్న అన్నాన్ని నీట్గా స్ప్రెడ్ చేసేసాక 1 layer వేసేసాక దాని మీద మళ్ళీ కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసేసి కొంచెం గరం మసాలా వేసేసి మళ్ళీ ఇంకా మిగిలిన రైస్ కూడా దాని మీద వేసేసి మొత్తం మళ్ళీ ఇంకొకసారి ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసేసుకొని పైన అలా కొంచెం గరం మసాలా వేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు అలా వేసుకోవాలి. వేసేసాక ఇందాక మనం పాలల్లో కొంచెం పసుపు వేసి మిక్స్ చేసి ఆ పాలన్నిటిని దాని మీద నీట్గా పల్చగా పోసేసాక మూత పెట్టుకొని ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో వదిలేయాలి. తర్వాత మళ్ళీ తీసేసి సిమ్లో పెట్టేసి కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఒక 1.5 tablespoon సరిపోతుంది. నెయ్యి వేసుకొని ఒక 5 minutes అలానే వదిలేసాక మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఎంతో కలర్ఫుల్గా హోటల్ స్టైల్గా బిర్యానీ సూపర్గా వచ్చింది. రైతాతో అయినా దేంట్లో అయినా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. మెతుకు కూడా అంటుకోకుండా పొడిగా ఎంత బాగా వచ్చిందో చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.